హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ఫుడ్. ఈరోజు గోంగూర చట్నీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. గోంగూర చట్నీకి కావాల్సినవి ఏంటంటే ఒక 12 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, జీలకర్ర, మెంతులు అండ్ వెల్లుల్లి. ఒక 2 పెద్ద సైజు గోంగూర కట్టల్ని తెంపుకొని మంచిగా ఫ్రెష్‌గా కడిగి పెట్టేసుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ అంటే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మెంతులు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలనమాట. ఈ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. మొత్తం మంచిగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం కడిగి పెట్టేసుకున్న ఆహ్, గోంగూర ఆకుల్ని ఇందులో వేసి మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం గోంగూరలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము వాటర్ ఇట్లా ఏం యాడ్ చేయకుండా అది మొత్తం ఈజీగా సింక్ అయిపోతుందనమాట. చూడండి, ఈ విధంగా మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నట్టు. ట్రై చేసి చూడండి, మీకే చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా మొత్తం సింక్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాము. తర్వాత సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాము. మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఈ గోంగూర, పచ్చిమిర్చి యొక్క పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసి సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇది మొత్తం చల్లార్చుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా మగ్గిపోయింది. ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్‌లో తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం కూడా మిక్సీలో వేసుకొని మంచిగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదే గిన్నెని స్టవ్ పైన పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం మంచిగా ఫ్రై చేసేసుకొని ఈ పోపులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, టేస్టీ గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో గోంగూర చట్నీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.